ఎవడ్రా వీడికి అడ్రస్ చెప్పింది? నేనేరా చెప్పింది. పక్క నా కొడక. ఇక్కడ ఏంట్రా అర్థం కాలేదురా. ఇక్కడికి ఎందుకు వచ్చావని? ఇలాంటి క్వశ్చన్స్ ఏంట్రా? మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవన్నీ కాదురా, ఎవరి కోసం వచ్చావు? అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అది దిల్ రాజు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మేము రిలీజ్ అయితేను చూడడానికి వెళ్ళాను. నీ కొత్తగా ఏం చూపించారు అందులో? ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఆకర్షణల మధ్య సంఘర్షణలు రా. ఇంతకు ముందు ఎన్ని సినిమాలో చూసాం రా అది. ఫీల్ కొత్తగా ఉందిరా. ఇంతకేమంటావురా? ఒరే శరత్, కన్యాగడ్ మీకు చేసిన అన్యాయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. ఈ విషయంలో మీకు నేనేం చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ మై ఫాదర్. నేను తండ్రి చాటు బిడ్డను కదా. బట్ నా మోరల్ సపోర్ట్ ఎప్పుడు నీకే. అంత అవసరం అవ్వండి ఇప్పుడు కలవడం. ఒరే చంద్ర, కన్యాగడి కనువిప్పు కలగడానికి న్యూటన్ సైంటిస్ట్ అవసరం లేదురా. ఈ న్యూట్రల్ మనో చాలు. సెల్లు ఫోనా? ఇవ్వు. అమ్మో, మా డాడీ గిఫ్ట్. ఇది లేకపోతే మా నాన్న ఇంటికి రానివాడు. జాగ్రత్త. వాటర్ దొరుకుతుందా? కన్నిగా బాగున్నావా? నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలనరా. కనపడిన వాడిని కనపడిన దగ్గర, దొరికిన వాడిని దొరికిన దగ్గర ముక్కల ముక్కల కింద నరికి చంపుతా నా కొడుకుల్ని. అదే వద్దురా కనిగా, వద్దురా. నా అలా నోట్రలు కొండవే, నీతో మాట్లాడిన గొడవే, నీ గురించి మాట్లాడిన గొడవే. నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? నువ్వేమో కనిపించే రౌడీ, వాడేమో కనబడిన రౌడీ. అసలు నువ్వేం చేసావు తెలుసా? వాడి చెల్లిని ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసేసావు. ఆ శరతగడ కాంప్రమైజే కావట్లేదు. ఏదో చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే ఈలోగా చంద్రగారు ఫోన్ చేసి నీ కిడ్నాప్ విషయంలో హెల్ప్ అడిగాడు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే దిల్ రాజు గారి సినిమాకి వెళ్ళా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రిలీఫ్ అయిపోయా. అబ్బా, ఏం సినిమా నాది. ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, వాటి మధ్యదొక సంఘర్షణ. ఇలాంటివన్నీ నీకు అర్థం కాదు, కొత్త కొత్తగా ఉంటాయి. నీకు తెలిసిందల్లా తాగామా, తిన్నామా, అమ్మాయిలతో అంజమ్యా చేసామా, పొడిచామా, ఇవి తప్పితే ఏం తెలీదు నీకు. రై చేంజ్ చెప్పురా. అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడం కోసమే, చేయించి చెప్పడానికి కాదు. రై ఆ వాటర్ బాటిల్ ఇవ్వరా. దానికే మహాభాగ్యం కన్నిగా. నా కోసం బార్లో బీర్లు ఓపెన్ చేయలేదా? విస్కీలో సోడా కలపలేదా? ఆఫ్టర్ ఆల్ వాటర్. నా ముద్దల కన్నికి కిల్లే వాటర్. న్యూట్రల్ మనోగాడికి ఏదో పగలి ఉంటుందిలే. సరే నువ్వు వెళ్ళి నేను చూస్తా. వేలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో అప్పు చేసి సెల్లు కొనాల్సి వచ్చింది. ఇలా కొడుకులు ఏమిటి సంగతి చెప్తా. కొత్త ఫోన్.
ఇక నీకు రావు మొదలైందిరా. పట్టావు పడవాడిని పట్టావు. పోలీసులతో ఆట. పోలీసులతో ఏమనుకున్నావు? చూద్దామని వాడు. Hey, need some pizza? Bow, bow. I need some more, yeah. Bow, bow. నన్ను తినరా, నన్ను తినేరా. అది కడుపా గ్రైండరా? నువ్వు తినే పిజ్జాలు బర్గర్లతో 10 ఫ్యామిలీలు బతకొచ్చురా. ఆగు, తొందరొద్దు. ఫోన్ అక్కడి నుంచే. నేను చెప్పేది ఇప్పటికన్నా వినరా. మన ఒపీనియన్ ఏంటో ఓపెన్గా చెప్పే. అంతేగాని ఆ శరత్ గారు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ నువ్వు సూపరు, ఎక్సలెంట్, ఆల్ ఈజ్ వెల్, బ్రిలియంట్ అని అడ్డంగా సపోర్ట్ చేయకు. అర్థమైందా? లిఫ్ట్ చేయి. రే చెప్పరా. ఎంతసేపు ఫోన్ ఎత్తడానికి? మ్యాటర్కి రారా. ఈవినింగ్ అవుతుందిరా. ఈవినింగ్ అయితే ఏమవుతుందిరా? ఆ తర్వాత నైట్ అవుతుంది, ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, అంతేగా. జోకులు ఏకరా. ఇప్పుడు రే చంద్ర, నాకు చెప్పటం కాదురా, ఆ శరత్ గాడికి ఏమైనా ఉంటే చెప్పు. ఆ శరత్ గాడి ప్లాన్లో వాడికే క్లారిటీ లేకుండా పోయిందిరా. ఇక 1 డేలో ఏం జరుగుతుంది? పుట్టడం చావడం తప్ప. సరే ఏం చేద్దామంటే చెప్పు. అరే శరత్, మళ్ళీ నువ్వా? నీ ఐడెంటిటీ? నా ఐడియా అయితే వాడిని లేపేయటమే కదా. కిడ్నాప్ కదలని మనం అనుకున్నట్టుగా ఎండ్ కావరా శరత్గా? అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఇంకా అంటే అది అది హలో హలో రే కిట్టుగా, టెంపో పెరిగి టెంప్ట్ అయినట్టున్నాను రా. అక్కడ ఫోన్ బద్దలైపోయింది. ఇప్పుడు కోపం వచ్చిందరా? ఏడుపు మొహం నా కొడక. నువ్వెంత, నీ ఇష్యూ ఎంత? పెద్ద పెద్ద మ్యాటర్స్లో నేను ఎవ్వడు ఏమి పీకలేకపోయాడు రా. పులిని ఎదుర్కొని చూడరా. బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు. సరేరా.
పులి అలసిపోయావా? మగాణ్ణన్నావు లే. నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదిరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటరా? వదలరా నా కొడుకుని, వదలరా. రేయ్, వదలరా. రేయ్, వదలరా. నా కొడుకు కట్టే, నా కొడుకుని. అయ్యో ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రేయ్, తలకాయలో మెదడులేని పెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా? ఎక్కడ చచ్చావో చెప్పి చావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రేయ్ జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పి చావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్లెందుకు పని చేయట్లేదురా? పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్, అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా, అరే ఎక్కడున్నావు నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రానా కొడక రా. ఎండరా. ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. చిరునవ్వే ఓవరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం చిరునవ్వే ఓవరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం లోకంతో ఈ అనుబంధం చిరునవ్వుతో అది నీ సొంతం ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం నింగి నుండి రాలే చినుకులు నేల సొంతమవుతుందా సూర్యుని వెలుగుతోనే చివరకు నింగి చేరుతుంది నిన్ను కదిలించే ప్రతి గాయం వైఫల్యం అవుతుందా నిన్ను ఓదార్చే తోడుంటే సాఫల్యం కాకుందా చిరునవ్వుతో చిగురిస్తే జీవితమే ఇక మధురం అది ముందుగా గమనిస్తే ప్రతి క్షణమొక అద్భుతం చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం
ఆకులన్నీ రాల్చి కొమ్మే నేల కొరుగుతుందా కొత్త చిగురు తొడిగి ఎదిగే స్ఫూర్తి నింపకుందా నిన్ను వెలివేసే ఆనందం కన్నీరై ముంచిందా మౌనమే గెలిచే నవ్వుంటే ఆనందం అందనిదా కన్నీటితో కను తెరచిన కనిపించదు ఈ లోకం చిరునవ్వుతో నువ్వు సాగిపో ప్రతి విజయం నీ సొంతం చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం బాబా బాబా ఇన్నాళ్ళు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్రపేట కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బాబా పెద్ద బాబా చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బాబా? ఒరే అపురూపు ఏంట్రా ఈ రూపు? ఆ సగం పోలీసు నా కొడుకు శాస్త్రి కొట్టిన కొట్టాడు నువ్వు రేపు అయిపోయాడు. అదొకప్పుడు చెప్పమాకు. పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బాబా. అదే ఎందుకు కొట్టాడు నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు ఇరగదీస్తాడు అని మన కన్నవాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా అందుకే కొట్టాడు బాబా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బాబా? ఆడు మన పనులు చేయట్లేదు బాబా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బాబా. నీలా తీసి అడిగారు బాబా. ఒక్కరిని చేసి కొట్టారు వాడిని బాబా. నువ్వు ఇంతూరా కిరికావు. వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడంటే నాకు ప్రాణం కదా బాబా. మాకేంట్రా ప్రాణం కదా మాకు. అంటే నీకు కూడా ప్రాణమేనా బాబా? నువ్వు ఒక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా బావా. మెంటల్ అదవా. ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా తనులకేనా? అరే 2 తనులకి షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బాబా. ఇదేంటి బాబా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు. నీకు ప్రాణం వాడు. అంటు పెడతావు. చేద్దవా. నీకు టెన్షన్ గా లేదా బాబా? నాకెందుకురా టెన్షన్? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బాబా. అరే బామర్ది, బావా నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా భావాన్ని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా. బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏమీ మన పీకలేడురా బామర్ది. అవును బావా పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా మనం కింగులమే కాదు బావా ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా దున్నపోతులాగా ఇంత ఉంటది కదా దంతాలు వేసుకొని పెద్ద తోట ఉంటుంది. కాదురా ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. ఆ, రమ్మంటారా అని. దేనికి? అదేనండి తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడుగా మీవాడు ఆ కేసుకు సంబంధించి. ఏయ్ యాసిడ్ చల్లలేదు, నిజంగా నీళ్ళే తెల్లాడు. అది తెలుసుకో. ఆ, ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గేలవం గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దున్నుంచి ఇంట్లో లేడయ్యా. ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ పామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కొని నువ్వు ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్నుంచి ఎక్కడరా కన్నీగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్ నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా. నీకు నా కొవ్వంతాడు కరగ తీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా. నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజానికి తెలియదా? ఏ విషయం రా చెప్తావరా పిచ్చి నా కొడక. పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టే జరిగింది బాబా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టినోడు బాబా
బైక్ మీద ఇద్దరం పక్క పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బావ. పొగతో సగసగ దిగారు బావ. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకుపోయారు నా సెల్ ఫోన్తో సహా. అలా జరిగింది బావా. మరి ఏ విషయం నాకు పొద్దు నుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దు నుంచి కన్నిగాడు కిడ్నాప్ అయిపోయాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారెక్కి వెళ్ళబోతుంటే పెద్ద బావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్ద బావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే, ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తా నా కొడకలారా. ఒరే, జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావ. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్లు తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా. కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పనికిరాని విధవా. ఒరే, మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు. నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం గంపు చేశావు. హలో, ఓకే సార్. అయినా పిచ్చి నా కొడుకు అవసరమా మీకు? బావా, ఈ సగం పోలీసు నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్ రేయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్? శాస్త్రి, మీరు కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి, సార్, నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్, ఎందుకంటే శాస్త్రి, వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్, టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు ఈ టైంలో. అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే. బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకొకటి విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ హైయర్ అథారిటీస్ తెలియకూడదు. ఓకే అన్నయ్య. 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను. సిఐ శాస్త్రి గారి తమ్ముడు వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేసి వెళ్ళాడు. కన్యాగారితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు, వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. షరత్ అంటే
హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జిమెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే. వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదన్నయ్య. ఓహో, అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకొని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే? మనకి డౌట్ ఉన్న ఆ శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలు రా. ఓకేనే, ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడు ఉన్నాడు. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జెస్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవును రే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు అరే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే డొక్కలో బొక్క ఉంటుంది. సార్, నా దగ్గర ఎందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మ్యాటర్ నాకు చెప్పావు ఓకే, బయట రివీల్ చేసావనుకో అన్నయ్య, నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద ఓ బక్కనా కొడుకు వస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో, AP 045497. హలో అన్నయ్య, క్లూ దొరికింది. వావ్, వీడే. ఏంటి అర్థం కాలేదు సార్. పేరేంటది? చికెన్ బిర్యానీ సార్. రేయ్, నేను అడిగింది నీ పేరు. ధనరాజ్ సార్. ధనరాజ్ సార్. ఏం చేస్తుంటావు? పని చేస్తుంటాను సార్. ఎక్కడా? ఆఫీస్లో సార్. అదే, ఏ ఆఫీస్లో అని? రియల్ ఎస్టేట్ అండి. పేరేం లేదా? ఆరిక ప్రాపర్టీస్. ఓ, అపోలోకి ఆపోజిట్గా. అదే సార్. రే, మెయిన్ రోడ్ వదిలేసి ఇలా అడ్డదారిలో వస్తున్నావు ఏంట్రా? అంటే మా పొలానికి ఇది షార్ట్ కట్ అండి.
ఏంట్రా అవి? ఇవన్నీ తినడానికి సార్. చా అదే ఎవరు తినటానికి అని. మా కూలీలకి సార్. అబ్బా, కూలీలకి బిర్యానీలు కూడా పెడుతున్నారా? వాళ్ళు మనుషులే కదా సార్. మేము నీతో వస్తాం రా. ఎందుకు సార్? మా తమ్ముడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు వద్దు సార్, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. ఎందుకు? అంటే టైం అవుతుంది, వాళ్ళ ఆకలి మీద ఉంటారు. నేను వెళ్ళనా సార్? థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. రేయ్ సార్ కీ అనే బక్కోడు సమాధానం చాలా సహజంగా చెప్పాడురా. మనం కరెక్ట్గా పని చేయాలి అంతే. సరేనే, నువ్వు ఫాలో చేయి. ఓకే. హలో హలో శాస్త్రి సార్ ఏమయ్యా ఏమైంది? అసలేం కాలేదు సార్. అరే ఏం కాల? అరే కూర్చోరా, ఏం కాలేదంట. హ్యాపీ అంటే వాడు ఏమయ్యా ఆ ఎదోకోసారి ఫోన్ ఇవ్వు, హాజరు పెట్టాడు అంటాను. ఎక్కడ వచ్చాడంట ఇప్పుడు దాకా? మీరేం అర్థం చేసుకున్నారేమో. మ్యాటర్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఫోన్ చేస్తాం. ఏమిరా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను? లేదు సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇన్ఫర్మేషన్ లేరా? ఇన్ఫర్మేషన్ ఏంట్రా నా కొడక? ఇన్ఫర్మేషన్ ఏంట్రా? శరత్, సిఏ శాస్త్రి గారు మన దనగాడిని ఎంక్వైరీ చేసి మరీ వదిలేశాడు. సో మ్యాటర్ మనం అనుకుంటున్నట్టే పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. శరత్, బంటుగాడు ఫోన్ చేశాడు రా. సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారు ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ కావచ్చంట. పోలీస్ డిపార్ట్మెంట్ వీడిని ఎన్నో కేసులు అరెస్ట్ చేసింది. కానీ ఏమైంది? పొద్దున్నే బెయిల్ వస్తాయి, సాయంత్రం వీడు ఇంకో మర్డర్ చేస్తుంటాడు. నిందితుడిని అనుమానించడం కాదురా, వాడే ఒప్పుకోవాలి. మన కేసులో నా కొడుకు ఒప్పుకొని తీరాలి. ఈ కేసులో కన్యారెడ్డి గారికి బెయిల్ రావడం చాలా కష్టం, ఎందుకంటే అవతల వాళ్ళు చాలా స్ట్రాంగ్. కావచ్చు, కానీ వాడు డిపార్ట్మెంట్కి బంగారు బాతులు అంటాడు. అరెస్ట్ వారెంట్ చూపించి అడ్డంగా దోచుకుంటాం తప్ప వాడిని లీగల్గా ఏమైనా చేసిందుందా? కొన్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్నావా? సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ యాక్సెస్తో ముందుకెళ్దాం? త్రూ సిఐ శాస్త్రి గారు. యారా మ్యాటర్లో ఏదైనా కొత్త రిజల్టా? యా, మనం కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాడి అన్న బొమ్మారెడ్డికి తెలిసింది. మన ప్లాన్ లో భాగం అదే కదా. ఇది పొద్దున్నేనే తెలియాల్సింది. ఓహో సరే అయితే మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? లెట్స్ గో టు 10.